హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు హే డైరీస్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను నా కోసం మా పాప కోసం ట్విన్నింగ్ డ్రెస్సెస్ ఎలా కస్టమైజ్ చేసుకున్నాను అండ్ విత్ ఇన్ ద బడ్జెట్లో నేను మా పాపకి ఎలా డిజైన్ చేసుకున్నానో మీకు చూపిస్తానమాట. అందులో వచ్చేసి ఫస్ట్ డ్రెస్ వచ్చి ఇందులో ఇది నా డ్రెస్, ఇది మా పాప డ్రెస్. ఫస్ట్ మా పాప డ్రెస్ చూపిస్తాను నేను మీకు. ఇది పాప డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి ఒక శారీ నాకు అరౌండ్ ఒక 1500 అలా చేంజ్ పడింది. బిగ్ బోర్డర్ అనమాట. ఇది చూడడానికి పట్టు లాగా కనిపిస్తుంది, బట్ ఇది పట్టు కాదు, ఇది ఆర్గంజా టిష్యూ టైప్లో ఉంటుంది. బిగ్ బార్డర్ కింద నడుము దగ్గర ఇట్లా ఫ్రిల్స్ పెట్టాను. ఫ్రంట్ బ్యాక్ బిగ్ బార్డర్ వచ్చేసింది. వెనక కొన్ని నడుము దగ్గర చిన్న డోరీస్ ఇచ్చాను అనమాట. చిన్న పాప కదా, సో తనకి కంఫర్ట్గా నడుము దగ్గర ఉంటుంది అన్నట్టు ఇట్లా చిన్న డోరీస్ ఇచ్చాను. అండ్ నెక్ పార్ట్కి వచ్చేసి పట్టు బోర్డర్ని ఇట్లా ఒక ప్యాచ్ లాగా ఇట్లా అటాచ్ చేశాను అనమాట నెక్ దగ్గర. అండ్ 2 బటన్స్ ఇచ్చాను షో పర్పస్ కోసం. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫ్రిల్స్ పెట్టి చిన్న ఫ్రిల్స్ హ్యాండ్స్ ఇచ్చాను, సింపుల్గా అండ్ హెవీగా కనిపించేట్టుగా. ఇది నేను మా పాప ఫస్ట్ బర్త్డేకి కస్టమైజ్ చేసుకున్నాను. ఫస్ట్ బర్త్డే రోజు కేక్ కటింగ్ అప్పుడు పాప ఫంక్షన్లో వేసుకుంటుంది అన్నట్టుగా మేము ట్విన్నింగ్ లాగా ఉండాలని కస్టమైజ్ చేసుకున్నాను. బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ హూక్స్ ఇచ్చాను. ఇట్లుంటేనే పిల్లలకి కన్వీనియంట్గా ఉంటుంది కదా. ఇది పాప డ్రెస్ అనమాట. కమింగ్ టు మై డ్రెస్, ఇది నా డ్రెస్. సేమ్ ఇలాగే ఫుల్ ఫ్లోర్ లెంత్ అనమాట. బిగ్ బోర్డర్ ఉంటుంది. నడుము దగ్గర సేమ్ యాస్టీస్గా ఫ్రిల్స్ పెట్టాను. ఇది ఆపోజిట్ ఫ్రిల్స్ లాగా ఉంటుంది, ఒకదానికి ఒకటి ఎదురుగా ఇలా ఉంటుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బిగ్ బార్డర్ యూజ్ చేశాను నేను. సేమ్ నెక్ కూడా మా పాపకి ఎట్లాగైతే పట్టు బార్డర్ని నేను ఎట్లయితే అటాచ్ చేశానో నా నెక్ కూడా సేమ్ ఇట్లాగే అటాచ్ చేసుకున్నాను. సేమ్ షో పీస్ బటన్ ఒకటి ఇక్కడ పెట్టుకున్నాను నేను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా కుండ షేప్ ఉంటుందన్నమాట. వెనక బ్యాక్ ఓపెన్ ఇది, సో బటన్ పెట్టి దానికి ఇట్లా షో పీస్ బటన్ లాగా ఇట్లా అటాచ్ చేశాను. సో బ్యాక్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీనికి నేను పింక్ కలర్ దుపట్టా, పేపర్ దుపట్టా అనమాట. ఫుల్ గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది నేను సపరేట్గా పీస్ కొనుక్కున్నాను అనమాట. నాకు ఇది అరౌండ్ 400 అట్లా చేంజ్ పడింది, లోకల్ స్టోర్లోనే ఉంది. సో ఈ పింక్ బార్డర్ వచ్చింది కదా, ఈ పింక్కి ఈ పింక్ ఇట్లా మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా నేను ఇట్లా ఈ దుపట్టాతో పేర్ చేసుకున్నాను. చాలా గ్రాండ్గా అనిపించింది, ఫంక్షన్లో చాలా బాగా అనిపించింది అనమాట ఇద్దరికి ట్విన్నింగ్ అనేది. అండ్ కమింగ్ టు సెకండ్ డ్రెస్ అనమాట. ఇది సెకండ్ డ్రెస్. ఇది యాక్చువల్గా సపరేట్గా నేను కుట్టాను. దీనికి ఏం నేను శారీ అలా తీసుకోవాలి, జస్ట్ మెటీరియల్ తీసుకొని కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. బాటమ్ వేర్కి ఒకటి, టాప్కి బాడీ పార్ట్కి ఒకటి ఇట్లా తీసుకొని నేను ఓన్గా స్టిచ్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నాది ఫుల్ ఫ్లేర్ ఉంటుంది. ఎంత అంటే ఎంత ఫుల్ ఫ్లేర్ ఉంటుంది. అరౌండ్ ఒక 4 మీటర్స్ కింద, 4-5 మీటర్స్ కిందనే నేను యూజ్ చేసుకున్నాను. నేను సపరేట్గా నార్మల్ తాన్లో ఉంటాయి కదా అట్లా తీసుకున్నాను. శారీ లాగా తీసుకుంటే యూజ్ ఉంటుంది మంచిగా, విత్ ఇన్ ద బడ్జెట్లో అయిపోతుంది. బాడీ పార్ట్కి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ టైప్లో ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్, ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట. ఇది హెవీగా ఉండేది. కింద మనం సింపుల్గా ప్లెయిన్గా ఇచ్చుకున్నప్పుడు పైన హెవీగా ఉంటేనే దానికి లుక్ ఉంటుంది. సో కింద నార్మల్గా వైట్ జిగ్జాగ్ చేసి సింపుల్గా ప్లెయిన్గా వదిలేసాను. అండ్ బాడీ పార్ట్కి వచ్చేసి ఇట్లా హెవీగా పెట్టుకున్నాను అనమాట. జస్ట్ పింక్ పైపింగ్ వేసి, పింక్ పైపింగ్ నెక్కి హ్యాండ్స్కి అట్లా ఇచ్చేసి సింపుల్గా వదిలేసాను. ఇది వచ్చేసి నేను యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 9th మంత్ షూట్ పెట్టుకున్నాను అనమాట, మెటర్నిటీ షూట్. అప్పుడు ఇది షూట్కి చాలా ఎలివేట్ అవుతుంది. అప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటాం కదా, ఫుల్ ఫ్లేర్ ఉంటేనే బేబీ బంప్కి కూడా బాగుంటుంది అన్నట్టుగా నేను అప్పుడు కస్టమైజ్ చేసుకున్నాను. అండ్ దీనికి ఇది నాకు బాగా నచ్చి ఇదే డ్రెస్లో మా పాప కూడా డిజైన్ చేద్దాం అనేసి, పాప పుట్టాక నేను అప్పుడప్పుడు అనుకొని సేమ్ మెటీరియల్ కొనుక్కొని మళ్ళీ మా పాపకి కస్టమైజ్ చేశాను. సేమ్ సింపుల్గానే కొంచెం నేను చాలా ట్రై చేశాను సేమ్ కలర్ దొరకడం కోసం, బట్ రిలేటెడ్గా కొంచెం డిఫరెంట్గా దొరికింది. సో ఇది వచ్చేసి మా పాప డ్రెస్ అనమాట. సేమ్ అలాగే పాప కూడా ఫుల్ ఫ్లేర్ పెట్టేశాను. కింద జిగ్జాగ్, వైట్ జిగ్జాగ్ ప్లెయిన్గానే. సేమ్ బాడీ పార్ట్. తనకి హ్యాండ్స్ ఏమీ లేదు, చిన్న పాప కదా, తనకి హ్యాండ్స్ వద్దనిపించింది నాకు. సేమ్ అలాగే పింక్ కలర్ పైపింగ్ వేసి సేమ్ బాడీ పార్ట్ ప్యారెట్ గ్రీన్ హెవీగా ఉండేటట్టుగా చూసుకొని బ్యాక్ ఓపెన్స్ బటన్ పెట్టి ఇలా కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. సేమ్ మా పాపకి నాకు ట్విన్నింగ్ లాగా. కింద బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, మేబీ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలీదు, లైట్గా. అది కూడా 2 పక్కన పెట్టి చూస్తేనే అంత డిఫరెంట్గా అనిపిస్తుంది. సో ఇది సెకండ్ అవుట్ఫిట్ నేను మా పాప ట్విన్నింగ్లో. వచ్చేసి ఇంకోటి అనమాట. ఇది సెకండ్ బర్త్డే అప్పుడు నార్మల్గా టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేసుకుందాము. నేను ఏమనుకుంటానంటే ప్రతి బర్త్డేకి నాకు మా పాపకి ఒక సేమ్ ట్విన్నింగ్ అవుట్ఫిట్ ఉంటే బాగుంటుంది, మన చేతులే కదా, జస్ట్ మెటీరియల్ తీసుకొచ్చి స్టిచ్ చేసుకోవడమే కదా అనేసి నేను అట్లా అనుకుంటాను అనమాట. సేమ్ ఇదే సెకండ్ బర్త్డే అప్పుడు ఇది నేను ఇట్లా కస్టమైజ్ చేసుకున్నాను. ఇది నేను డైరెక్ట్ శారీ తీసుకున్నాను, ఆర్గంజా శారీస్ ఉంటాయి కదా, సో అట్లా సాఫ్ట్గా ఉంటుంది ఆర్గంజాలోని. ఇది కొంచెం సాఫ్ట్ ఆర్గంజా. ఇది నేను డైరెక్ట్ 5 మీటర్స్ శారీ అట్లా తీసుకున్నాను. ఫస్ట్ నా డ్రెస్ వచ్చేసి, సో ఇది మరి ఫ్లోర్ లెంత్ ఉంటుంది, నీ లెంత్ ఉంటుంది. ఇట్లా సేమ్ కింద మొత్తం ఫుల్ ఫ్లేర్ ఇచ్చేసి కింద జిగ్జాగ్ చేసేసి నెక్కి వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చాను, వెనక కూడా కొంచెం డీప్ రౌండ్ నెక్ ఇచ్చాను. దానికి గ్రీన్ కలర్ పైపింగ్ వేసాను అనమాట.
అండ్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ ఇచ్చాను, హ్యాండ్స్కి చిన్న పఫ్ ఇచ్చాను, మీకు కనిపిస్తుందో లేదో. సింపుల్గానే జస్ట్ దీనికి నార్మల్గా మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్గా అన్నీ మరీ ఫ్లోర్ లెంత్ అయితే లాంగ్ ఫ్రాక్స్ ఎప్పుడు వేయలేం కదా, సో అట్లా ఇట్లా డిజైన్ చేశాను అనమాట. దీనికి నేను వచ్చేసి ఈ కలర్ గ్రీన్ కలర్ లెగ్గిన్ అండ్ చున్నీతో పేరప్ చేశాను. సో చాలా బాగుంటుంది ఇది నార్మల్గా ఎక్కడికైనా అప్పటికప్పటికి వెళ్ళడానికి, ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళడానికి ట్విన్నింగ్ లాగా ఇది ఒకటి బాగుంటుంది. ఇది నాది. నేను కమింగ్ టు మా పాపది, తన బర్త్డే కదా కొంచెం గ్రాండ్గా ఉండాలనేసి సేమ్ తనకు కూడా సేమ్ అంబ్రిల్లా కటింగ్ ఫుల్ ఫ్లేర్ పెట్టాను. అండ్ నెక్కి వచ్చేసి కొంచెం డీటెయిలింగ్లో ఇట్లా ఫ్రిల్స్ పెట్టి, ఫ్రిల్స్ని మీకు కనిపిస్తుందో లేదో, ఫ్రిల్స్కి ఇట్లా ఒక్కొక్క దానికి ఇట్లా పర్ల్స్ కుట్టాను, కొంచెం గ్రాండ్గా హెవీగా కనిపిస్తుంది అనేసి. ఒక సైడ్ ఏమో ఇట్లా ఉంటుంది, ఒక సైడ్ ఏమో డైరెక్ట్ ఈ ఫ్రిల్సే హ్యాండ్స్ లాగా వచ్చేటట్టుగా పెట్టాను. సో ఇదేంటంటే నెక్ కవర్ అవుతుంది, ఇటు ఒక హ్యాండ్ కూడా కవర్ అవుతుంది. అండ్ ఇటు వచ్చేసి నార్మల్ హ్యాండే పైపింగ్ వేసాను అనమాట. సో దీనికి హ్యాండ్స్ లేవు, జస్ట్ షోల్డర్ లాగే ఉంటుంది, చూడడానికి మాత్రం గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇది మా పాప వేసుకుంటే ఎట్లా ఉందో నేను మీకు ఫోటో ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది నార్మల్గానే జస్ట్ క్యాజువల్గా కుట్టింది, నేను ఇట్లా డ్రెస్ లాగా కన్వర్ట్ చేసుకొని శారీస్ని డ్రెస్ లాగా కుట్టుకున్నాను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ అవుట్ఫిట్. ఇందులో నాది ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ మోడల్లో మనకి కింద రఫుల్స్ వచ్చి ఉంటున్నాయి కదా, సో అట్లా రఫుల్స్ పెట్టాను అనమాట. కింద రఫుల్స్ మీరు చూడొచ్చు, ఇట్లా ఫ్రిల్స్ లాగా వస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ ఇది ఫ్రంట్ వచ్చి కొంచెం డీప్ వీ నెక్ ఉంటుంది, డీప్ వీ నెక్, వెనక మొత్తం ఫుల్ హై నెక్. అండ్ హ్యాండ్స్ వచ్చి ఇట్లా పఫ్ హ్యాండ్స్ ఇచ్చుకున్నాను, ఫుల్ బుంగ చేతులు అంటారు, సో ఇట్లా బుంగ చేతులు ఇచ్చాను. దీనికి నేను సేమ్ రన్నింగ్లోనే రెడ్ కలర్ లెగ్గిన్ అండ్ రెడ్ కలర్ చున్నీతో సింపుల్గా పేరప్ చేసుకున్నాను. నడుము దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చి కింద ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చాను అనమాట. ఇది సింపుల్ డైలీ వేర్ లాగా ఒక డ్రెస్ కస్టమైజ్ చేసుకున్నాను. అండ్ మా పాపకు వచ్చేసి రేర్గా చాలా సింపుల్గా కుట్టేశాను. మా పాప కూడా ఎక్కువ హడావిడి ఏమీ లేకుండా ఫ్రంట్ నార్మల్ వీనెక్కే, సేమ్ అంబ్రిల్లా కటింగు, కింద జిగ్జాగు, చిన్న హ్యాండ్స్, పాపకి ఏం లైనింగ్ ఏం యూజ్ చేయలేదు, డైరెక్ట్ హ్యాండ్స్ పెట్టాను. అండ్ వెనక బ్యాక్ ఓపెన్ అనమాట. ఇదేంటంటే ఇట్లా ఫుల్ ఫ్లేర్ ఉంది, ఒక శారీ మొత్తం కంప్లీట్గా పట్టేసింది. అంటే నాకు పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ రావడం వల్ల ఇద్దరికి చేయడం వచ్చిందన్నమాట. అదే పళ్ళు సపరేట్గా వచ్చి బ్లౌజ్ పీస్ తీసేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం అంటే లైక్ ఫ్లేర్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇలా ఇదొకటి. ఇది వచ్చేసి ఇంకోటి, యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది. మా పాప స్కూల్లో ఆరెంజ్ కలర్ డే సెలబ్రేషన్ అనమాట. సో కలర్ సెలబ్రేషన్ అప్పుడు మా పాపకు అన్ని కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి కానీ బట్ ఆరెంజ్ కలర్ డ్రెస్ లేదు. సో ఏం చేయాలి అనేసి నా దగ్గర ఒక శారీ ఉంది, అది నా పెళ్ళప్పుడు నన్ను ఒకరు పెళ్లి కూతుర్ని చేసిన శారీ. నేను అది ఆల్రెడీ చాలాసార్లు కట్టాను, బట్ ఇక కట్టడానికి ఇంట్రెస్ట్ లేదు. సో నేనేం చేశానంటే అప్పటికప్పుడు రేపు ఆరెంజ్ డే స్కూల్లో సెలబ్రేషన్ ఉంటే ఈరోజు అప్పటికప్పటికి నేను ఆ శారీని చెప్పేసి మా పాపకి కస్టమైజ్ చేశాను. అండ్ ఫ్రీ టైం దొరికినాక సేమ్ అదే శారీలో ఉన్న క్లాత్ తోటి నాకు కూడా ఒక డ్రెస్ అనేది కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ మా పాపది ఇదనమాట, ఆరెంజ్ విత్ బ్లూ. సో ఇది శారీ యాక్చువల్గా. సో ఫ్రంట్ బ్యాక్ బార్డర్ వచ్చేటట్టుగా చూసుకున్నాను. ఇదనమాట. ఇది ఏంటంటే శారీ కింద పైన సేమ్ బార్డర్ వచ్చింది, సో దానివల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది. ఇది వచ్చేసి నెక్ దగ్గర ఏం చేశానంటే చిన్న గోల్డ్ కలర్ బార్డర్, ఇది దానికి ఇట్లా బ్లూ కలర్ బాల్స్ పెట్టి నెక్ ఇట్లా హైలైట్ చేసుకున్నాను, బ్లూ కలర్ పైపింగ్ వేసాను, చిన్న హ్యాండ్స్ ఇచ్చాను. అండ్ వెనక డోరీస్ ఇచ్చాను, వెనక బ్యాక్ హుక్స్ అనమాట. సో ఇది మా పాప జస్ట్ సింపుల్గా అప్పటికప్పటికి స్కూల్లో ఫంక్షన్ కోసం నడుం దగ్గర ఫ్రిల్స్ పెట్టి ఇట్లా పాప కస్టమైజ్ చేసుకున్నాను. దెన్ తర్వాత ఉన్న క్లాత్ తోటి మళ్ళీ నేను కూడా కస్టమైజ్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నాదనమాట. ఇది కూడా నీ లెంత్ ఉంటుంది, మరి ఏం ఫ్లోర్ లెంత్ ఉంటుంది, నార్మల్గానే లైక్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది, మరి అట్లే అని హెవీ గ్రాండ్ కూడా కాదు, నార్మల్గా వేసుకోవచ్చు. సేమ్ ఫ్రంట్ బ్యాక్ బార్డర్ ఉంటుంది, నడుం దగ్గర ఫ్రిల్స్ ఉంటాయి సేమ్ ఫ్రిల్స్ లాగా. అండ్ నా నెక్కి వచ్చేసి సేమ్ ఇట్లా గోల్డ్ కలర్ ప్యాచ్ తీసుకొని శారీలో ఉన్న పీసెస్ తోటే బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇట్లా నెక్ దగ్గర ఇట్లా ట్రయాంగిల్ షేప్ పెట్టుకొని నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్గా డోరీస్ ఇచ్చాను. వెనక హ్యాండ్స్ వచ్చేసి చిన్న పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను, షార్ట్ లెంత్ ఇక్కడ వరకే ఉంటుంది, షార్ట్ లెంత్ హ్యాండ్సే, చిన్న పఫ్ ఇచ్చాను కొంచెం డీటెయిలింగ్ ఉండడం కోసం. ఇది నా డ్రెస్ అనమాట. ఇది రీసెంట్గా నేను కస్టమైజ్ చేశాను. ఒక ఫంక్షన్ ఉండే మా ఫ్యామిలీలో, చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్. సో దానికి నేను మా పాప కస్టమైజ్ చేసుకున్నాము. యాక్చువల్గా శారీ లేదు నా దగ్గర ప్రెజెంట్, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంది. సో మా పాప డ్రెస్ చూపించు, నేను మీకు శారీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి శారీ అనమాట. యాక్చువల్గా శారీ ఈ కలర్లో ఉంటుంది. నేను ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను, నాకు అరౌండ్ 1200 ఏమో పడ్డది శారీ. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్.
శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. సో బ్లౌజ్ పీస్ని మా పాపకి ఇట్లా ఫ్రాక్ లా కుట్టాను. ఇది కూడా సేమ్ కింద పైన సేమ్ బార్డర్ వచ్చింది, మీకు డీటెయిల్గా చూడవచ్చు. బార్డర్ సేమ్ సెల్ఫ్ బార్డర్ అనమాట. సో దానికి నేను ఇట్లా బాడీ పార్ట్ అటాచ్ చేసి ఇట్లా మా పాపకి ఇట్లా ఫ్రాక్ కుట్టాను. దాని మీద ఓవర్ కోట్, ఇది ఓవర్ కోట్. సో దీనికి వచ్చేసి నేను ఓవర్ కోటే కొంచెం డీటెయిలింగ్ ఉండడం కోసం ఆరి వర్క్ వేయించాను. ఇది ఓవర్ కోట్. ఆ ఫ్రంట్ ఇట్లా కట్టుకోవడం కోసం, చిన్న పాప కదా, ఆ ఓవర్ కోట్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది అనేసి ఇట్లా ఫ్రంట్ డోరీస్ ఇచ్చి నాట్ వేసుకునేటట్టుగా వాటికి కింద చిన్న హ్యాంగింగ్స్ లాగా ఇచ్చాను. అండ్ ఆ ఓవర్ కోటే కొంచెం గ్రాండ్గా ఉండడం కోసం ఇట్లా నేను ఆరి వర్క్ వేయించాను. ఆరి వర్క్ కూడా నాకు ఎందుకో సింపుల్గా అనిపించేసి నేను అక్కడక్కడ ఇట్లా కుందన్స్ అటాచ్ చేశాను అనమాట, సిల్వర్ కలర్వే. సో కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది. సో హ్యాండ్స్కి కూడా ఇట్లా నేను పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను. పఫ్ హ్యాండ్స్కి ఇట్లా చిన్న బార్డర్ ఇస్తే ఆ బార్డర్ మీద కూడా నాకు ఇట్లా చిన్న వర్క్ కావాలని వాళ్ళకి చెప్తే ఇట్లా వర్క్ కూడా వేసి ఇచ్చారు. అండ్ ఈ పల్స్ అంటారా, నేనే కుట్టుకున్నాను అనమాట. నా బ్లౌజ్కి కూడా కుట్టుకున్నాను. అంటే లైక్ శారీలో వచ్చిన బ్లౌజ్ మీరు డ్రెస్ కుట్టారు, మరి మీకు ఎట్లా అంటే నేను ఏం చేశానంటే శారీకి ఇట్లాంటి పట్టు వర్క్ బ్లౌజ్ రెడీమేడ్గా కొనుక్కున్నాను. లైక్ మనకి మదీనా దగ్గర రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ దొరుకుతాయి కదా. సో నేను ఈ కలర్లో శారీకి బ్లౌజ్ పేరప్ చేసుకోవడం కోసం నేను బ్లౌజ్ కొనుక్కున్నాను. సో శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి మా పాపకి ఇట్లా డ్రెస్ కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. సో శారీకి ఏం లేస్ రాలేదు. నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకొని ఈ కట్ వర్క్ లేస్ తీసుకొని నేను శారీ మొత్తానికి వేయంగా కొంచెం మిగిలింది. ఆ మిగిలిన దాన్ని మా పాపకి ఇట్లా లంగాకి ఇట్లా నేను అటాచ్ చేసుకున్నాను. సేమ్ ఇట్లాగే పర్ల్స్ కూడా నేను ఇట్లా మీషోలో ఆర్డర్ పెట్టుకుని, ఇది యాక్చువల్లీ లేస్, పర్ల్స్ లేస్ అనమాట. సో నేను ఏం చేశాను, నా బ్లౌజ్కి నేను కుట్టుకున్నాను, మా పాప బ్లౌజ్ కుట్టుకున్నాను. అండ్ మనకి కొంగు దగ్గర కూడా ఉంటుంది కదా, శారీ కొంగుకి టజల్స్ వేపిస్తాం కదా, టజల్స్ ప్లేస్లో కూడా నేను ఇట్లాగే ఈ పర్ల్స్ వేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఆ శారీ లేదు, లైక్ ఉంటే నేను మీకు చూపించుద్దును, కానీ రిఫరెన్స్ ఫోటో ఉంది, నేను వేసుకుంటే ఎట్లా ఉంది ఏంటి అనేది ఆ ఫోటో నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. ఇది కూడా మా పాప వేసుకుంటే ఎట్లా ఉందో ఈ వీడియో ఎండ్లో నేను మీకు ఫోటో యాడ్ చేసి చూపిస్తాను. సో ఓవరాల్గా ఇవన్నమాట. ఇంకో డ్రెస్ వచ్చేసి ఇది మా పాపదే. సేమ్ శారీ ఇక్కడ లేదు ప్రెసెంట్. సేమ్ అట్లాగే శారీలో వచ్చిన బ్లౌజ్, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పార్ట్, ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పార్ట్ అనమాట. శారీ ఇట్లా ఉంటుంది, సేమ్ ఇదే శారీ ఇట్లా బిగ్ బార్డర్ వచ్చి ఇట్లా ఉంటుంది. నేను ఈ బ్లూ కలర్ పట్టు ముక్క తీసుకొని బ్లౌజ్కి వర్క్ పోపించుకొని, మగ్గం వర్క్ పోపించుకొని నేను బ్లౌజ్ పేరప్ చేసుకున్నాను. అండ్ శారీలో రన్నింగ్ వచ్చిన బ్లౌజ్కి ఇట్లా మా పాపకి లంగా లాగా కుట్టి ఇట్లా బాడీ పార్ట్కి ఇట్లా కాటన్ది బ్లూ కలర్ వేసుకొని ఇది లంగా లాగా డిజైన్ చేశాను. జస్ట్ సింపుల్గా ఫ్రిల్స్ పెట్టి ఇది లంగా బాడీ పార్ట్ వేసి ఇట్లా పిల్లలకి ఏంటంటే బాడీ పార్ట్ వేసి ఇట్లా సెట్ అయిపోయి ఉంటుంది, వాళ్ళకి అప్పుడే నాట్స్ పెట్టి అంత కన్వీనియంట్గా ఉండదు. సో ఇట్లా వేసాను అనమాట. దీనికి నేను బ్లౌజ్ పేరప్ చేశాను వేరే. మా పాపకి స్పెషల్గా నేను అంటే నాకు తీసుకునేటప్పుడు మా పాపకు కూడా సేమ్ ఇట్లాగే బ్లూ కలర్ పట్టు ముక్క 1 మీటర్ తీసుకున్నాను, ప్యూర్ పట్టు. సో పట్టు తీసుకునేసి ఇట్లా తీసుకున్నాను, ఇట్లా పెట్టి పాపకి ఇట్లా ఫ్రిల్స్ పెట్టాను. ఫ్రిల్స్ పెడితే ఇట్లా సింపుల్గా ఉంటే నాకు కొంచెం ఎందుకు ఇంత అంటే లైక్ లంగా చూస్తేనే చాలా హెవీగా ఉంది, బాడీ బ్లౌజ్ పార్ట్ ఏమో ఇంత సింపుల్గా ఉంది, దీనికి ఏమైనా చిన్న వర్క్ చేద్దాం, వర్క్ డీటెయిలింగ్ చేద్దాం అనేసి నేను చేశాను అనమాట. ఈ వర్క్ పూసలతో ఇట్లా ఈ ఫ్లవరు అక్కడక్కడ ఇట్లా ఫ్లవర్స్ అండ్ కింద ఇక్కడ ఫ్రిల్స్ దగ్గర ఇట్లా ఫ్లవర్స్ ఇవన్నీ నేను కుట్టాను నా చేతితోటి. అండ్ జర్దోజీ తీసుకొచ్చి ఇట్లా జర్దోజీని ఇట్లా, సో సేమ్ హ్యాండ్స్ కూడా ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చాను, పూసలు అట్లా ఈ డీటెయిలింగ్గా దీన్ని ఇట్లా డిజైన్ చేశాను. బ్యాక్ మొత్తం బటన్స్ ఓపెన్ ఉంటుంది, చిన్న కుండ షేప్ లాగా ఇచ్చి ఆ కుండకి కూడా ఇది ఇట్లా జాయిన్ చేశాను అనమాట. సో ఇవే అనమాట నేను మా పాప కస్టమైజ్ చేసుకున్న డ్రెస్సెస్. మీకు ఇందులో ఏ డ్రెస్ మీకు నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మోరోవర్ మీకు ఇంకేమైనా ఇట్లాంటి ఏమేం వీడియోస్ కావాలో కింద కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్పండి. దాన్ని బట్టి నేను మీకు ఫర్దర్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలి ఏంటనేది నాకు కూడా కొంచెం ఒక ఐడియా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.